మనం వచ్చేసాం మన ఫేవరెట్ రౌండ్ కి. ఈ రౌండ్ లో లక్ మీతో ఆటలాడుకుంటుంది, ఆర్ మీరు ఆడుకుంటారు మీ లక్ తో. ఎవరితో ఆటలాడుకుంటారో తెలియదు కానీ ఈ రౌండ్ నాకు చాలా ఇష్టమైన రౌండ్, బోల్డ్ అంత ఇంట్రెస్టింగ్ రౌండ్. లెట్స్ గెట్ ఇంటు అవర్ ఫోర్త్ రౌండ్. రాజు రాణి. నగేష్, ముందు ప్రశ్న నీకు, ఎందుకంటే నీ స్కోర్ వీక్ గా ఉంది కాబట్టి ఈ ప్రశ్న నీకు. జాగ్రత్తగా విను, ఆప్షన్స్ 2 ఇస్తాను, సరైన ఆప్షన్ ఎంచుకో, చాలా తక్కువ టైం ఇస్తాను. రెడీ? నీ ప్రశ్న, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రెసిడెంట్ ఎవరు? నీ ఆప్షన్స్: ఏ ఒసామా, బి ఒబామా. బి ఒబామా. జాగ్రత్తగా ఆలోచించుకో. ఇంకా ఆలోచించుకోవడం లేదండి, ఆడు నా కలర్ కదా ప్రెసిడెంట్ గారు కూడా. కలర్ తో సంబంధం లేదు. ఆప్షన్ ఏ ఒసామా, ఆప్షన్ బి ఒబామా. ఒబామా. డౌట్ లేకుండా ఫుల్ క్లారిటీలో ఉన్నాను. ఫుల్ క్లారిటీతో ఉన్నావు. కానీ నువ్వు ఒసామా చెప్పుండుంటే అది తప్పై ఉండేది. ఒబామా ఇస్ ది రైట్ ఆన్సర్. ప్రవీణ్, నువ్వు ఉన్నావు 7,000 తో. నేను అడగబోయే ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకలా నవ్వుతున్నావు? నవ్వు ఆపుకునే ప్రయత్నం జరుగుతుందేంటి? వద్దు, నవ్వద్దు, సీరియస్ గా విను, చాలా సీరియస్ క్వశ్చన్. పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం ఇష్యూ చేస్తారు? ఆప్షన్ ఏ వారెంట్, ఆప్షన్ బి కరెంట్. జాగ్రత్తగా ఆలోచించు. టేక్ యువర్ ఓన్ టైం. కీలకమైన ప్రశ్న, కష్టమైన ప్రశ్న నాకు తెలుసు. టైం తీసు. లైఫ్ లైన్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? లైఫ్ ఉంది కానీ లైన్ లేదు. ఓకే, రిస్క్ తీసుకుంటా. ఐ విల్ గో విత్ ఏ వారెంట్. చాలా రిస్క్ తీసుకుంటున్నావేమో అని నాకు అనిపిస్తుంది. డిసైడ్ చేసుకుని చెప్పు. బ్లాక్ చేసుకున్నాం. అదేనా? తప్పట్లేదు, నీ తెలివితేటలను మెచ్చుకోక తప్పట్లేదు. రైట్ ఆన్సర్. ఏం తెలివితేటలయ్యా అసలు, ఎలా సమయస్ఫూర్తి, అసలు ఇలాంటి రిస్క్ జీవితంలో తీసుకుంటేనే ముందుకు వస్తారయ్యా. నీలాంటి యువతరం అలాంటి వాళ్ళకి ఉత్సాహాన్ని నింపాలి. వా 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 వా, సూపర్ సూపర్ సూపర్. ఆల్ రైట్, సో మీ ఇద్దరు చక్కగా సమాధానాలు చెప్పారు కాబట్టి నేను మీకు మంచి గిఫ్ట్లు ఇద్దాం అనుకుంటున్నాను. పప్పి నీకిస్తా, కంగారు నీకిస్తా, కంగారు పడద్దు. ఆల్ రైట్, ఎంత ఉందో తర్వాత చూద్దాం. దీనిలో డబ్బులు ఉన్నాయి, మీరు ఓపెన్ చేయకండి, అలా పట్టుకోండి. పప్పి నడి తిప్పండి, కంగారు నడి తిప్పండి. ఎందుకమ్మా దాన్ని ముందే వెనక చూసుకుంటున్నావు? కంగారు పిల్ల ఉందా లేదా అని చూస్తున్నావా? ఇప్పుడు నేను మీకు ఇచ్చేటువంటి బంపర్ ఆఫర్ ఇది. ముందుగా తక్కువ డబ్బులున్న నగేష్, నీకు ఈ పప్పి ఎర్ర కవర్ ఉంది, అందులో డబ్బులున్నాయి. గ్రీన్ బేబీ, ఇందులో కూడా డబ్బులున్నాయి. నీకు ఏది కావాలో చెప్పు, బాగా ఆలోచించి నేను నాకు ఇదే కావాలండి. పప్పి కావాలంటున్నాడు నగేష్, పప్పితోనే ఉంటానంటున్నాడు. ప్రవీణ్, నీకు కూడా మళ్ళీ ఆప్షన్ ఇస్తున్నాను. డూ యూ వాంట్ దిస్ బేబీ? గ్రీన్ బేబీ, అందమైన బేబీ. ముఖం చూస్తున్నావా? ఏం రాసిందో చదువుతున్నావా? జోజో. జోజో అని రాసింది, అక్కడ జోయి ఉంది. కంగారు బేబీని జోయి అంటారు, ఇదేమో జోజో. వాట్ డూ యూ వాంట్, జోజో ఆర్ జోయి? ఓకే, కంగారు. మీరిద్దరూ ఈ గ్రీన్ బేబీ వద్దంటున్నారు కదా. గ్రీన్ బేబీలో ఎంత ఉందో చూద్దామా? చూపించేస్తున్నా. గ్రీన్ బేబీలో ఏమీ లేదు. దాట్ ఇస్ జీరో దేర్. త్రుటిలో తప్పించుకున్నావు ప్రమాదాన్ని. నువ్వు చాలా ఆలోచించావు, జోజోనా జోయియా అని. ఆల్ రైట్, నీకు ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. పప్పి కావాలా, రాజు కావాలా, రాణి కావాలా? రాజు అనే డోర్ లో డబ్బులున్నాయి, రాణి అనే డోర్ లో డబ్బులున్నాయి, నీ దగ్గర ఉన్న పప్పిలో డబ్బులున్నాయి. ఇప్పుడు చాయిస్ నీది. వాళ్ళని కూడా అడగొచ్చా? వీళ్ళని కూడా అడుగు. చెప్పండి ఇప్పుడు. రాణి. నీ మాటలు నేను నమ్మను. ఆ అమ్మాయి లక్ష్మీదేవిలా కనబడుతుంది కాబట్టి నీ మాటలు నువ్వు నమ్మచ్చు, నీ మనసులో ఏమంటుందో అది నమ్ము. మన మనసుని మనం నమ్మకున్నాం కన్నా పై వాళ్ళు నమ్మడం కొద్దిగా మంచిది అనిపించి తీసుకొని నాకు రాణిని ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. ఆల్ రైట్, పప్పి వద్దంటున్నావు, రాణి కావాలంటున్నావు. నాగేష్, are you sure? ఆలోచించుకుని ఇంకా చూపించకండి, నాకు మళ్ళీ మనసు మారిపోద్ది. రాణి కావాలి. రాజు, రాజు వద్దండి. నేనే ఆడియన్స్ రాజు అంటున్నారు. నేను రాజుని కదా, నాకు రాణి కావాలి. ఈ అబ్బాయిలందరూ ఇలాగే అనుకుంటున్నారు. సర్లే బాబు ప్రవీణ్, నీకిప్పుడు రాజు కావాలా, కంగారు కావాలా, పప్పి కావాలా? రాజు, కంగారు, పప్పి, ఏం కావాలి? ఆలోచిస్తావేంటి? ఏమంటారు? రాజు, కంగారు, పప్పి.
గో ఫర్ కంగారు. కంగారు. ఏంటి కంగారుతోనే ఉంటావా? కంగారుతో నిర్ణయం తీసుకోకు. కంగారు. రాజు వద్దంటున్నావు. వద్దు రాజు. పప్పి కూడా వద్దంటున్నావు. ఇద్దరికి వద్దన్న ఈ పప్పిలో ఏం డబ్బులున్నాయో ఇప్పుడు నేను తీస్తున్నా. ఇద్దరు వదిలేసుకుంటున్నారు. ఆగు, తీస్తా కదా. ఇద్దరు వదిలేసుకున్నది కేవలం 2000 రూపాయలు మాత్రమే. ఇంతకంటే ఎక్కువ రాజు రాణిల్లో ఉందా, ఆ కంగారులో ఉందా? ఇప్పుడు మనం తెలుసుకోవాలి. నువ్వు రాజు వద్దనుకుంటున్నావు కదా? అస్సలొద్దు కదా? అస్సలొద్దు. ఈ కంగారునే కావాలనుకుంటున్నావు కదా? రాజులో ఎంత మిస్ అయ్యావో నేను చూపించాలనుకుంటున్నాను. నేను చూద్దామా? మనం రాజు ఓపెన్ చేసేద్దాం. రాజు ఎలా ఓపెన్ అవుతుంది మీ అందరికీ తెలుసు. మనం ఒక మంత్రం చదవాలి. మంత్రం ఏంటి? భూమ్ భం భా అనండి. భూమ్ భం భా. రైట్. కంగారులో డబ్బులు ఎంత ఉన్నాయి, రాజులో ఎంత ఉన్నాయి, మరి రాణి మన నగేష్ కి ఎంత ఇస్తుంది? ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే కాసేపు వెయిట్ చేయాల్సిందే.